ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిత్య పూజలతో అలరారుతున్న నమూనా ఆలయం. విజయవాడలో పుష్కర భక్తుల పరవశం. కృష్ణా తీరంలో భక్తకోటి పుణ్యస్నానాలు. జలసిరితో పరవళ్లు తొక్కుతున్న స్నాన ఘట్టాలు. దేశవ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన పండుగ. సోదరీ సోదరుల ప్రేమకు గుర్తుగా రాఖీ సంబరాలు. విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయం పుష్కర శోభతో కళకళలాడుతోంది. కృష్ణ పుష్కరాలను పురస్కరించుకుని అధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు నమూనా ఆలయంలోని ఏడుకొండలవాడి దర్శనానికి బారులు తీరుతున్నారు. తిరుమల తరహాలోనే స్వామివారికి ఆగమోక్తంగా జరుగుతున్న సుప్రభాతం, తోమాల, అర్చన తదితర నిత్య కైంకర్యాలను కనులారా తిలకించిన భక్తకోటి తన్మయులవుతున్నారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ అనుగ్రహంతో పాటు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి నిండైన ఆశీస్సులు కూడా ఈ కృష్ణ పుష్కరాల్లో తమకు లభించడం పూర్వజన్మ సుకృతమని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బాలాజీ, విజయవాడ లోకలే. జనరల్ గా ఈ దర్శనం టికెట్స్ తిరుమల కొండపైన అంటే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ మనకి కాస్త టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేయడం వల్ల మనకి ఈజీగా ఉంది. పొద్దునే ఉదయం పుష్కర స్నానం చేసాం, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా గొప్ప అనుభూతిగా ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నమూనా దేవాలయం చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. సాక్షాత్తు తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లే అనుభూతి, చాలా అంతకంటే ఎక్కువగా కూడా మేము ఫీల్ అవుతున్నాం. బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే బంగారు పంటలే పండుతాయి, రతనాల సిరులే దొరలుతాయి అన్న మహాకవి వాక్కులను అక్షర సత్యం చేస్తూ తెలుగు లోగిళ్లు కృష్ణమ్మకు నీరాజనాలు పలుకుతున్నాయి. ఇక పవిత్ర శ్రావణ పౌర్ణమి వేళ 7వ రోజుకు చేరుకున్న పుష్కరాల్లో భాగంగా గురువారం పలు ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేసి దైవ దర్శనంతో పుష్కర యాత్రను పరిపూర్ణం చేసుకుంటున్నారు. ఇక విజయవంతంగా కొనసాగుతున్న కృష్ణా పుష్కరాల్లో భాగంగా 6 రోజులకు గాను ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 74 లక్షలకు పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించడం విశేషం. పోషయతీతి పుష్కరం. పుష్కరం అంటే పోషించేది అని అర్థం. అందుకే పుష్కరాలకు వచ్చే భక్తులు నదుల్లో స్నానం చేయడంతో పాటు పితృకార్యాలు, దాన ధర్మాలు చేస్తూ తరిస్తున్నారు. విజయవాడలోని దుర్గాఘాట్ భక్తజనంతో పోటెత్తింది. జలకళతో ఉట్టిపడుతున్న కృష్ణా తీరంలో పుష్కర స్నానాలు ఆచరించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దుర్గాఘాటుకు చేరుకున్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప పవిత్ర స్నానాలు ఆచరించి దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్తున్నారు. ఇక పుష్కరాల్లో భాగంగా 7వ రోజైన గురువారం కృష్ణా తీరాలు భక్త కోటితో సందడిగా దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా బెజవాడలోని పున్నమి ఘాట్లో భక్తులు భక్తిగా పుష్కర స్నానం చేసి తీర్థ విధులు నిర్వర్తించారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ పున్నమి ఘాట్లో పవిత్ర పుష్కర స్నానం చేశారు. విజయవాడ నగరానికి మకుటాయమానంగా నిలుస్తున్న ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని కృష్ణవేణి ఘాట్ నుంచి మా ప్రతినిధి హరీష్ వర్మ పుష్కర విశేషాలను మీకందిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ నుంచి చూస్తే ఇటుపక్క పద్మావతి ఘాట్, అటుపక్క కృష్ణవేణి ఘాట్, అటుపక్క భవానీ ఘాట్ దర్శనమిస్తున్నాయి. ఈరోజు పౌర్ణమి కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానమాచరించి అమ్మవారి దర్శనానికి తరలి వెళుతున్నారు. అంతేకాకుండా భక్తులు అసంఖ్యాకంగా తరలి రావడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ పెద్ద ఎత్తున ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు
అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారి మనోభావాలేంటో తెలుసుకుందాం. కృష్ణా నీళ్లు కూడా చాలా బాగున్నాయి. ప్రతిరోజు వచ్చి స్నానం చేస్తున్నాము. ప్రచారం అంతా బాగుంది. భోజన సౌకర్యాలన్నీ కూడా బాగా కుదిర్చారు. నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. సేవా సంస్థలు అందరూ బాగా చేస్తున్నారు. అన్ని ఘాట్లలో కూడా పెర్రి ఘాట్ కానీ అన్ని ఘాటు కృష్ణవేణి ఘాట్ కానీ అన్ని ఘాట్లలో కూడా చాలా బాగా చేస్తున్నారు. పోలీస్ శాఖ వారు కూడా చాలా ఇదిగా చేస్తున్నారు. మొత్తం అన్ని సంస్థలు మున్సిపాలిటీ కానీ మొత్తం చాలా ఇదిగా చేస్తున్నారు. ఇంత దీనిగా మేము చూడటం ఇదే ఫస్ట్ సారి. ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలకు వస్తుంది చూస్తున్నాం, కానీ ఇన్ని ఘాట్లన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంది. వాటర్ కూడా చాలా బాగుంది. ఏమి అనారోగ్యాలు కానీ ఏమీ లేకుండా ఇదిగా ఉంది. అన్నం కానీ అన్ని సదుపాయాలు, టిఫిన్లు కానీ కాఫీలు అన్ని సదుపాయాలు, మజ్జిగ వాటర్ అన్ని ప్రతి ఘాట్లో కూడా చాలా బాగా చేస్తారు. మాది అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మాది. మేము అక్కడ నుంచి పుష్కర స్నానం కోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్నానం చేసే నీళ్ళన్నీ బాగున్నాయి. సౌకర్యం అంతా బాగుంది. మాకైతే ఇబ్బంది లేదు. ఇబ్బందికరంగా లేకోకుండా బాగా వచ్చినాము. అన్నదానం కూడా చేస్తున్నారు. మేమందరము హ్యాపీగా వచ్చి స్నానం చేసుకుని వెళ్తున్నాం. మరోవైపు గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం అమరావతిలోని కృష్ణానది భక్తుల పుణ్యస్నానాలతో కోలాహలంగా మారింది. స్నాన ఘాట్లలో కుటుంబ సమేతంగా పుష్కరాలకు వచ్చిన భక్తులు సంప్రదాయ రీతిలో పుష్కర స్నానం చేసి అమరలింగేశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీరామ పాదక్షేత్రం కృష్ణమ్మ హారతితో వెలుగులీనుతోంది. పుష్కరాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున కృష్ణా తీరంలో నిత్యం సాయం సంధ్యా సమయంలో నిర్వహిస్తున్న నవహారతులు భక్తులకు మధురానుభూతిని కలిగిస్తోంది. వేద పారాయణం, మంగళధ్వనుల మధ్య ఓంకార, నాగ, సూర్య, చంద్ర, పంచ, నంది, సింహ, కుంభ నక్షత్ర హారతులు వెలుగుల్లో కృష్ణమ్మ జలసిరిని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో ఓలలాడుతున్నారు. అలాగే కృష్ణా జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధి పుష్కర భక్తులతో కళకళలాడుతోంది. పావన కృష్ణానదిలో పుష్కర స్నానాలు చేసిన భక్తులు నరసింహస్వామి దర్శనం చేసుకుని తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేదాద్రి ప్రాంతంలో పుష్కర ఏర్పాట్లను, భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఎంపీ కేసినేని నాని పరిశీలించారు. ముందుగా కృష్ణలో పుష్కర స్నానం చేసిన నాని దంపతులు నరసింహస్వామిని దర్శించుకుని అధికారులతో సమావేశమయ్యారు. పరమ పవిత్రమైన శ్రావణ పూర్ణిమ పర్వదినాన రక్షాబంధన వేడుకను జరుపుకుంటారు. ఉత్తరాదిన రాఖీ పండుగగా వ్యవహరించే ఈ రోజున చిత్ర విచిత్ర వర్ణాలతో కనువిందు చేసే రాఖీలతో భాగ్యనగరం సన్నద్ధమైంది. ఎటు చూసినా రంగురంగుల రాఖీలు కనువిందు చేస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా సోదర సోదరి అనుబంధానికి అనాదిగా ప్రతీకగా నిలిచి ఉన్న ఈ రాఖీ పూర్ణిమ భాగ్యనగర వాసులకు ప్రత్యేకం. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే కాక మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థానీల మిశ్రమ సంస్కృతితో ఈ వేడుక జరుగుతోంది. ఆ దృశ్యాలను ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి జరిగిన సేవలు భక్తులను పరవశులం చేశాయి. ఆ విశేషాల సమాహారం ఇదే. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి నెల శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి వేడుకగా జరిపే ఈ కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు వైదిక క్రతువులు, హోమాలను పూర్తి చేసి స్వామివారి కళ్యాణాన్ని రమణీయంగా నిర్వహించారు. దంపతి సమేతంగా భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ ప్రసన్న రమణుడి కృపకు పాత్రులయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి కళ్యాణం జరిపారు. కళ్యాణాన్ని కనులారా తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. వరంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హయగ్రీవ ఇష్టిని ఘనంగా జరిపారు. శ్రీవారి జన్మ నక్షత్రం
శ్రవణాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణాన్ని కోరుతూ వేద పండితులు హయగ్రీవ ఇష్టిని నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణలు చేస్తూ ఉండగా యాగం నవధాన్యాలను హోమగుండానికి సమర్పించి పూర్ణాహుతి అర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.